నమస్తే. కరోనా ధాటికి దేశం యావత్తు అల్లకల్లోలమైపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అటు ఆక్వా రంగంపై కూడా కరోనా పంజా విసురుతుంది. దీంతో ఆక్వా రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపించడం, వారికి ఈ సమయంలో సరైన అవగాహన కల్పించడం అన్న విషయాలపై ప్రైమ్ 9 న్యూస్ బాధ్యతగా తీసుకుంది. ఈ క్రమంలోనే ఆక్వా రంగం నుంచి కరోనా ప్రభావం నుంచి వాళ్ళు ఎలా బయటపడగలగాలి, ప్రస్తుతం ఆక్వా రైతులకు అందుతున్న పథకాలేంటి, ఈ విషయాలు రైతులకు తెలిపేందుకు వివిధ రంగాల్లో నిష్ణాతులు మనతో జాయిన్ అవుతున్నారు. వారి ద్వారా ఆక్వా రైతుల సమస్యలకు పరిష్కార మార్గం వెతికే ప్రయత్నంగా ఈ డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో జాయిన్ అవుతున్న వారు ఒకసారి మనం ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐపీఆర్ మోహన్ రాజు గారు మనతో జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మోహన్ రాజు గారి గురించి చెప్పాలంటే ఈయన ఫ్రాన్స్ ఫార్మర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా ఉన్నారు. 1985లోనే ఆక్వాకల్చర్ స్టార్ట్ చేశారు. 36 ఏళ్ల అనుభవం ఉంది మోహన్ రాజు గారికి. గతంలో ఏపీ ప్రాన్ ఫార్మర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారు. తర్వాత వెస్ట్ గోదావరి ప్రాన్ ఫార్మర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తారు. నమస్తే అండి మోహన్ రాజు గారు. అలాగే నెక్స్ట్ గెస్ట్ మన రాజ్ కుమార్ గారు కూడా మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన సప్తగిరి హ్యాచరీస్ మార్కెటింగ్ అండ్ సస్టైనబిలిటీ మేనేజర్గా ఉన్నారు. ఆక్వాకల్చర్ స్పెషలిస్ట్ ఫర్ నేషనల్ ఫిష్ అండ్ సీ ఫుడ్, అలాగే నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ సీఈఓగా 2012 నుంచి 2015 వరకు ఆయన వర్క్ చేస్తారు. నమస్తే రాజ్ కుమార్ గారు. అండ్ వెంపలూరు శివప్రసాద్ గారు మనకు స్టూడియోలో అందుబాటులోకి వస్తున్నారు. శివప్రసాద్ గారు మార్క్ రొయ్యరాజు ఫౌండర్గా ఉన్నారు. 1995లో టెక్నాలజీ డ్రివెన్ ఆర్గనైజేషన్ కార్గిల్తో చైర్మన్గా ఫీడ్ కంపెనీకి ఆయన వర్క్ చేస్తారు. అలాగే అమెరికా ఒహాయో సోయాబీన్ కౌన్సిల్ రైతులతో కూడా కలిసి వర్క్ చేస్తున్నారు. నమస్తే శివప్రసాద్ గారు. అదేవిధంగా శ్రీ శివరాజన్ గారు, మెరైన్ ప్రాడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. నమస్తే శివరాజన్ గారు. ముందుగా మోహన్ రాజు గారు, మీతోటే స్టార్ట్ చేద్దాం. 36 ఏళ్ల అనుభవం ఉంది. అప్పట్లోనే మీరు ఆక్వాకల్చర్ స్టార్ట్ చేస్తారు. అప్పటికి ఎప్పటికీ మీరు గమనించిన మార్పులు ఏంటి? మరీ ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో రైతులు పడుతున్న ఇబ్బందులు అంటే ఏం చెప్తారు? ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ బ్లూ రెవల్యూషన్ ఫోకస్ పెట్టారో, నేను 85-86లో స్టార్ట్ చేసినప్పుడు కట్లా, రోహు, మెగ్గాల్ అవి చేసేవాళ్ళం. అప్పుడు ఫీడ్ కాస్ట్ చాలా తక్కువ ఉండేది. సుమారుగా కేజీ 60 పైసలు అలా ఉండేది. అదే ఫీడ్ కాస్ట్ ఇవాళ మీకు మేజర్ కాప్స్కి 10 రూపాయలు అయిందన్నమాట అండి. ఆ రోజు ప్రైస్ 25 రూపాయలు ఉంటే ఇవాళ ప్రైస్ 100 రూపాయలే ఉంది. అంటే ఈ రకంగా చూస్తే రైతుకి ఇన్పుట్ కాస్ట్ బాగా పెరిగిపోయినాయండి ఫిష్ ఎక్వాకల్చర్ వచ్చి. అట్లాగే ష్రింప్ ఎక్వాకల్చర్ 92లో స్టార్ట్ చేశాను, 92లో స్టార్ట్ చేశాను. 92 నుంచి కంటిన్యూస్ చేస్తానే ఉన్నాను. ఒక 2009 తప్పించి 2009లో అంటే అప్పుడు మనకు ట్రాన్స్ఫ్యూజన్ పీరియడ్, అంటే మనం మొనడాన్ నుంచి L1 వచ్చాం. అంటే బ్లాక్ టైగర్ నుంచి ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని L1 వచ్చామన్నమాట అండి. అప్పుడు కూడా అంటే 2009లో మేము ఎప్పుడైతే ఫెడరేషన్ స్టార్ట్ చేసామో అప్పటికి మొత్తం దేశంలోనే 1 లక్ష టన్నులు ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు దేశంలో సుమారుగా 8 లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు జస్ట్ మన కోవిడ్ వ్యాక్సినేషన్ లాగే అంటే సిస్టమ్ ఈజ్ హైలీ ఓవర్లోడెడ్. దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు డెవలప్ అవ్వాలి. ఏది హెల్త్ ప్రోడక్ట్స్ ఇది కానీ, లేకపోతే ఇన్పుట్ సర్టిఫికేషన్ కానీ. ఇన్పుట్ సర్టిఫికేషన్ అంటే అందులో సీడ్ సర్టిఫికేషన్, ఫీడ్ సర్టిఫికేషన్, హెల్త్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్, ఈ 3 సర్టిఫికేషన్స్ అవ్వాలి. ఆ సర్టిఫికేషన్ ప్రాసెస్ దానికి సంబంధించిన ల్యాబ్స్ అంటే ఎన్ఏబిల్ అక్రిడేటెడ్ ల్యాబ్స్ ఉండాలి. ఇవేవి కూడా మనం యాక్చువల్గా అలాంగ్ విత్ గ్రోత్ జరగలేదు. అంటే గ్రోత్ వచ్చి 10 సంవత్సరాల్లో 10% పెరిగింది, కానీ ఈ 10 సంవత్సరాల్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు. అది పాయింట్ నెంబర్ 1 అండి. పాయింట్ నెంబర్ 2, అట్లాగే దీనికి ప్లాంట్ న్యూట్రియంట్ ఏదైతే ఫీడ్ విషయంలో ఉందో సోయాబీన్ ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఆ సోయాబీన్ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి స్టాగ్నేటెడ్ ప్రొడక్షన్ ఉంది, ఎక్సెప్ట్ లాస్ట్ ఇయర్ బాగా రెయిన్స్ ఎక్కువ పడటం వల్ల మన ఎంపీలో కానీ మహారాష్ట్రలో కానీ 20% పెరిగిందండి. సుమారుగా 1,00,00,000 టన్నులు మనకి సోయాబీన్ ఇండియాలో పండిస్తారు. అందులో లాస్ట్ ఇయర్ 1,20,00,000 పండింది.
కానీ ఆ టైంలో మనం ఇది సోయాబీన్ మనం స్టోర్ చేసుకోకపోవటం వల్ల ఈ లాస్ట్ పాండమిక్ టైంలో ఫీడ్ వాళ్ళు ప్రత్యేకంగా ₹12.50 పెంచారు. అంటే రైతు సుమారుగా ₹20 కేజీకి అడిషనల్ గా ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట అండి. ఇకపోతే ఏదైతే మీరు సీడ్ విషయం అడిగారో, సీడ్ విషయంలో దీనికి మనకి ఏదైతే బ్రూట్ స్టాక్ తల్లి రొయ్య ఉందో దాన్ని మనం అమెరికన్ ఐలాండ్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది కాకుండా కొన్ని కమర్షియల్ కంట్రీస్, థాయిలాండ్ అని, అట్లాగే మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, ఇటువంటి కంట్రీస్ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసేవాళ్ళం. 2013లో ఎప్పుడైతే ఆ కంట్రీస్ ఈఎంఎస్, ఈహెచ్పి ఇన్ఫెక్ట్ అయినాయో ఇమీడియట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఫెడరేషన్ ఇంటర్వ్యూన్ అయ్యి మేజర్ కంట్రీస్ నుంచి ఆపాం. కానీ స్టిల్ మెక్సికో నుంచి కానీ అట్లాగే ఇండోనేషియా నుంచి కానీ ఇంకా వస్తుంది. అంటే మోర్ దెన్ 95% బ్రూడ్ స్టాక్ అంతా కూడా యుఎస్ఏ ఐలాండ్స్ నుంచి వస్తుంది. వేర్ దెర్ ఇస్ నో కమర్షియల్ ప్రొడక్షన్ లేని చోట మాట అండి. అంటే కమర్షియల్ అక్వాకల్చర్ లేని చోట నుంచి వస్తుంది. కానీ మెక్సికో కానీ ఇండోనేషియా కానీ వాళ్ళు రెండు చోట్ల కూడా కమర్షియల్ అక్వాకల్చర్ ఉంది. అంటే సో డేంజర్ మాట అండి. వుహాన్ నుంచి మన వాళ్ళు వైరస్ తెచ్చినట్టు, లేకపోతే యూకే నుంచి వైరస్ తెచ్చినట్టు, అది మేము 2013 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇప్పుడు చాలా సార్లు మేము రాయటం జరిగింది ఫెడరేషన్ నుంచి. కానీ ఎందుకో సంహవ్ ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు డోజ్ చేస్తున్నట్టున్నారు. సంహవ్ ఇవాళ కూడా ఈ రెండు బ్యాన్ పెట్టలేదు. అదే యాక్చువల్ బెస్ట్ బ్రూడింగ్ సెంటర్ బ్రోడర్ వచ్చి సిపి థాయిలాండ్ అండి. వాళ్ళు బ్రూడ్ స్టాక్ మనం 2013 బిఫోర్ తెచ్చేవాళ్ళం. కానీ 2013లో ఎప్పుడైతే ఈహెచ్పిఎంఎస్ వచ్చిందో మేము అడగగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ కంట్రీని బ్యాన్ చేసింది. అట్లాగే మలేషియాని బ్యాన్ చేసిందండి. అంటే ఈ రెండు కంట్రీస్ బ్యాన్ చేయడం వల్ల ఇది. ఇకపోతే మనకు ఉన్న ఏదైతే డిసీజెస్ ఉన్నాయో ఈ డిసీజెస్ అన్ని కూడా ఎగ్జాటిక్ డిసీజెస్. అంటే మన ఇండియాలో ఉన్న డిసీజెస్ ఓన్లీ 2 to 5% ఉంది. బట్ 95% డిసీజెస్ అన్ని కూడా ఎగ్జాక్ట్ WSSV కానీ, లేకపోతే ఈహెచ్బి కానీ, IHHNV కానీ, అట్లా ఏదైతే ఇప్పుడు డిసీజెస్ ఇండియాలో ఫార్మర్ సఫర్ అవుతున్నాడో మోర్ దెన్ 50%, 60%, ఇవన్నీ కూడా ఎగ్జాటిక్ డిసీజెస్. దీనికి సంబంధించిన ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. అట్లాగే ఎక్స్పోర్టర్స్ కూడా దీన్ని హ్యాండిల్ చేసి అంత దానికి వాళ్ళు కూడా ఎదగలేదు. అంటే వాళ్ళకి ఎదగటం అంటే వాళ్ళు లాజిస్టిక్స్ కానీ ఇది కానీ. అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్ గా ఎప్పుడైతే ల్యాండింగ్ వస్తుందో, ల్యాండింగ్ వచ్చినప్పుడు ప్రైస్ తగ్గిపోతుంది. ప్రైస్ ఎంత తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ $1, $1. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో $1 తక్కువ ఉన్న చైనా మార్కెట్ ఇవాళ $1 ఎక్కువ ఉన్నా కానీ లాస్ట్ ఇయర్ 180 రూపీస్ కొంటున్నారు, ఇప్పుడు 190 రూపీస్ కొంటున్నారు. అంటే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళని రెగ్యులేట్ చేయలేకపోతున్నాయి. ఏం చేద్దంటే ఇక్కడ నాట్ డిమాండ్ అండ్ సప్లై. అంటే వాళ్ళు ఎండ్ ప్రైస్ బాగానే ఉంటుంది, ఎండ్ ప్రైస్ బాగున్నా కానీ ఇక్కడ ప్రైస్ తక్కువ ఇచ్చి రైతులను ఇబ్బంది పెడుతుంటారు. పర్టికులర్ గా కరోనా పాండమిక్ లో, అంటే లాస్ట్ ఇయర్ కానీ అట్లాగే ఇప్పుడు కానీ, లాస్ట్ ఇయర్ అయితే ₹230 వాళ్ళు రైతుకి ఇవ్వచ్చు, ఇప్పుడైతే ₹250 100 కౌంట్ రైతుకి ఇవ్వచ్చు అండి. అయినా కానీ వాళ్ళు లాస్ట్ ఇయర్ ₹180 ఇచ్చారు, ఇప్పుడు ₹190, ₹200 ఇస్తున్నారు. అంటే ఈ రకంగా వాళ్ళు ఇటు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అల్టిమేట్ గా ఏమవుతుందంటే రైతులను ఇబ్బంది పెట్టిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే లోయర్ ప్రైస్ కొంటున్నారని తెలిసిందో ఇమీడియట్ గా వాళ్ళు కూడా ఏదో ఒక ఇంపోర్టర్ కూడా ఏం చేస్తాడంటే ఏదో రకంగా ఇచ్చేసి ప్రైస్ తగ్గించడానికి ట్రై చేస్తాడండి. అంచేత మెయిన్ ఏంటంటే ఇది. ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలో మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నామో ఇది ఏంటంటే టోటల్ గా మనం ఎక్స్పోర్ట్ కే ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్న మైండ్ సెట్ లో ఉండిపోయాం. ఇంత లార్జెస్ట్ కంట్రీ అయిన మనం ఏది ఇవాళ మీకు రోల్స్ రాయిస్ కొంటున్నాము, లేకపోతే అంత ప్రీమియం కార్స్ మనం కొని మన కంట్రీలో మన రైలు మనం తింటలేదండి. అంటే మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇందులో 90% మనం వీఆర్ టార్గెటింగ్ ఫర్ ఎక్స్పోర్ట్. దట్ పర్టికులర్ గా 30% విచ్ ఇస్ అంటే స్మాల్ కౌంట్స్, అంటే లెస్ దాన్ 60-70 కౌంట్స్, ఇవన్నీ కూడా మీకు చైనా వెళ్తున్నాయండి. ఆ చైనా వెళ్ళి 30% బై వాల్యూమ్ వెళ్తే 20% బై వాల్యూ వస్తుందండి. అంటే ఏదైతే మనం చైనాకు పంపిస్తున్నామో అదంతా కూడా ఇండియన్ ఫార్మర్ కి లాస్ బిజినెస్. దీని మీద అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీస్ కానీ, లేకపోతే ఇటు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఎవళ్ళు కూడా ఎంత చెప్పినా అది
ఫోకస్ చేయటం లేదు. దానివల్ల రైతు చాలా సఫర్ అవుతున్నాడు అనమాట. రైట్. ఇక యూరోప్ కానీ యుఎస్ఏ కానీ అవి యుఎస్ఏలో మంది ఆల్మోస్ట్ బై వాల్యూ 40% షేరింగ్ ఉంది, బై వాల్యూమ్ 30% షేరింగ్ ఉంది యుఎస్ఏ మార్కెట్లో. అట్లాగే యూరోప్ కూడా అరౌండ్ 15% ఉంది. జపాన్, మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ ఇవి కూడా వీ హ్యావ్ గాట్ గుడ్ వాల్యూమ్స్. బట్ మేమనేది ఏంటంటే ఏదైతే మేజర్ క్వాంటిటీ చైనా వెళ్తుందో ఆ 30% మనం డొమెస్టిక్ మార్కెట్లో వాడుకుంటే డెఫినెట్ గా రైతు సఫర్ అనమాట అండి. ఇది మేజర్ అండి. ఇకపోతే ఇందాక చెప్పినట్టుగా మేము మా ఎండ్ ప్రోడక్ట్ మేము సర్టిఫై చేసి ఇవ్వాలి, కానీ రైతుకి వచ్చే ఇన్పుట్స్ అలాగే హ్యాచరీస్కి వచ్చే ఇన్పుట్స్ ఇవేవి సర్టిఫై అవ్వటాలేదు ఇండియాలో. దీనికి కూడా కన్సర్న్డ్ నోడల్ ఏజెన్సీస్ వాళ్ళు దీన్ని అడ్రస్ చేయటం అనమాట అండి. అంటే ఇవి మెయిన్ ఇష్యూస్ అండి. అంటే అట్లాగే ఫీడ్ విషయంలో కూడా రోల్ బ్యాక్ టు బ్యాక్ ప్రైస్ అని అడిగాం. ఇంకేదంటే 20 రూపాయలు సుమారుగా అది, అట్లాగే సుమారుగా 30-40 రూపాయలు ఇక్కడ రెండు కూడా మేము నష్టపోతున్నాం అన్నమాట అండి. ఈ రెండు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని అడ్రస్ చేయమని అడిగాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో వాళ్ళు కూడా ఇష్యూని అడ్రస్ చేయలేకపోతున్నారు. వీఆర్ అవైటింగ్ ఫర్ దట్. అట్లాగే డొమెస్టిక్ మార్కెట్ కూడా ఇప్పుడు ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయో అవి ఓవర్లోడ్ అవుతున్నాయి కాబట్టి డొమెస్టిక్ మార్కెట్ కి కానీ చైనా మార్కెట్ కి కానీ మేము అడిగేది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ ర్యాకెట్ టెక్నాలజీ విచ్ ఇస్ టెక్నాలజీ ఎగ్జిస్టెడ్ ఫర్ అవర్ ఇవండి ట్రాలర్స్ లో ఉంది. సేమ్ ఆ రకంగానే ట్రాలర్స్ లో ఏ ప్రాసెసింగ్ ఆన్ బోర్డ్ ప్రాసెసింగ్ ఉందో అట్లాగే మేము మొబైల్ ప్రాసెసింగ్ అడుగుతున్నాం. అంటే నా ఫామ్ 100 టన్నులు వస్తే కనుక నేను మొబైల్ ప్రాసెసింగ్ లో నా 100 టన్నులు నేను ప్రాసెస్ చేసుకుని నా ఫామ్ స్టోర్ లో పెట్టుకుంటాను అనమాట అండి. అది డొమెస్టిక్ మార్కెట్ వెళ్ళి డొమెస్టిక్ మార్కెట్ కి పంపిస్తాను, లేకపోతే ఎక్స్పోర్ట్ మార్కెట్ కి వెళ్ళేది చైనాకి వెళ్ళేది కానీ అట్లాగే చేసి పంపించవచ్చు అన్నమాట అండి. ఈ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఇది మొబైల్ ప్రాసెసింగ్ చేసామో మనం హెడ్ ఆన్ ప్రాసెస్ చేయొచ్చు అన్నమాట అండి. హెడ్ ఆన్ ప్రాసెస్ చేస్తే జనరల్ గా మనకి హెడ్ ఆన్ కి హెడ్ లెస్ కి ఇంపోర్టింగ్ కంట్రీస్ పెద్ద వేరియేషన్ ఉండదండి, ప్రైస్ వేరియేషన్. అంటే మనం అనదర్ 30% అట్లీస్ట్ 20% ప్రైస్ సేవింగ్ అవుతుందండి. రైట్. మోహన్ రాజ్ గారు ఒకసారి సీడ్ గురించి ఆల్రెడీ క్వశ్చన్ రేజ్ చేశారు కాబట్టి రాజ్ కుమార్ గారు, సో మీరు చెప్పాలి హ్యాచరీస్ అసలు ప్రజెంట్ ఎలా ఉందండి? మంచి సీడ్ అంటారు, క్వాలిటీ సీడ్ అంటే ఏంటి, అసలు ఎలా గుర్తించాలి దాన్ని? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ చెప్పండి. యాక్చువల్ గా ద సీడ్ ఈస్ ద మెయిన్ ఇన్పుట్ కదండి. జనరల్ గా ప్రైమరీ ప్రొడ్యూసర్ కి సీడ్ విల్ బి ద వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ అండి కల్చర్ సక్సెస్ అవడానికి. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఎగ్జాటిక్ స్పీసెస్ వనామీ ఇంపోర్ట్ చేయడానికి లైసెన్స్ ఇచ్చేటప్పుడు సో అప్పుడు జనరల్ గా బ్రూడ్ స్టాక్ తెచ్చే అంటే న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్స్ అంటారండి. జనరల్ గా హవాయి నుంచి కానీ ఫ్లోరిడా నుంచి కానీ మెక్సికో నుంచి, ఇప్పుడు మోహన్ రాజ్ గారు చెప్పినట్టు, సో దిస్ విల్ బి ద న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్ అంటారండి. అక్కడ నుంచి తల్లి రొయ్య మనం ఇంపోర్ట్ చేసుకుంటాం జనరల్ గా. సో అక్కడ నుంచి జనరల్ ఫస్ట్ ఇనిషియల్ గా తక్కువ ప్లేయర్స్ ఉన్నారు యాక్చువల్లీ ఇనిషియల్ గా. సో ఇండియాకి ఇంపోర్ట్ చేసేటప్పుడు చాలా తక్కువ బ్రూడ్ స్టాక్ వచ్చింది. బట్ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత కల్చర్ వేస్ట్ చూస్తే మనకి బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ చాలా ఎక్కువ కూడా కావాల్సి వస్తుంది. అలాగే కూడా మన హ్యాచరీ ఆపరేటర్స్ కూడా ఇంపోర్ట్ ఎక్కువ చేస్తున్నారు. అలాగే మన కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ వేసి ఒక ఆల్మోస్ట్ ఆల్ మాక్సిమం బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ చేశారు. ఎస్ఐఎస్ కానీ కోనాబే కానీ, సో డిఫరెంట్ ఫెసిలిటీస్ నుంచి మనకు వచ్చినాయండి యాక్చువల్ గా. సో దానివల్ల ఏంటంటే ఇంప్రూవ్డ్ పిఎల్స్ వచ్చినాయి. జనరల్ ఫార్మర్స్ కి మంచి క్వాలిటీ పిఎల్స్ ఇచ్చాము. అయినా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ బికాస్ ఒకసారి బ్రూడ్ స్టాక్ వచ్చిందంటే అది డైరెక్ట్ గా క్వారంటైన్కి వెళ్తుంది. చెన్నైలో ఆర్జీసీ క్వారంటైన్ ఉంది. క్వారంటైన్ లో ఓఏ ప్యాథోజన్స్ చెక్ చేస్తారండి, అంటే ఎగ్జోటిక్ డిసీజెస్ ఉన్నాయా లేవా అని. అది నిర్ధారించిన తర్వాత అప్పుడు హ్యాచరీస్కి వస్తాయండి. హ్యాచరీస్ లో పెర్ఫార్మెన్స్, మళ్ళీ దాని స్పానింగ్, సో ఇట్స్ లైక్ ఏ బిగ్ చైన్ మాట. అయితే ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటంటే డిసీజెస్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మేజర్ థ్రెట్ డబ్ల్యూఎస్ఎస్వి అండ్ ఈహెచ్పి ప్రెసెంట్ రైతులకి. సో ఈ రెండు ఎలా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మనం యాక్చువల్గా మనం ముందుకు వెళ్ళాలి. యాక్చువల్గా చాలా వరకు హ్యాచరీ ఆపరేటర్స్ ఏంటంటే వితౌట్ ఫార్మర్ ఏదో ఒకసారి సీడ్ అవ్వచ్చు, 2 సార్లు సీడ్ అవ్వచ్చు, బట్ మనం కానీ ఫార్మర్ కానీ సక్సెస్ అవ్వకపోతే ఎంటైర్ ఇండస్ట్రీ విల్ బి ఇన్ ద బ్యాక్ ట్రాక్. సో అది అందరికీ తెలిసిందే. సో దానివల్ల ఏంటంటే ప్రతి హ్యాచరీ ఆపరేటర్ కూడా దే షుడ్ గో ఫర్ ద క్వాలిటీ ఇన్పుట్స్. ఇప్పుడు చెప్పినట్టు సార్ చెప్పినట్టే. సో అదేంటంటే జనరల్ గా బ్రూడ్ స్టాక్ వచ్చిందంటే క్వాలిటీ ఫీడ్స్ వాడాలి. మీకు తెలిసింది పాలికిడ్స్ అనేది జనరల్ మెయిన్ ఫీడ్ అండి, బ్లడ్ వామ్స్ కానీ శాండ్ వామ్స్ కానీ.
సో ప్రెసెంట్ ఏంటంటే అది వైల్డ్ సోర్సే మనకి ప్రెసెంట్ ఉన్న ఆధారం అండి. వేరే దేర్ ఇస్ నో వెర్టికల్ ఇంటిగ్రేషన్ మనం చేయలేదు కానీ. సో ఆ వైల్డ్ వామ్స్ నుంచి మనం చేస్తాం గుడ్ స్టాక్ ఫీడ్ కి. సో అక్కడికి వచ్చేటప్పటికి ఏదంటే ఈహెచ్పి రావడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి జనరల్ గా. సో అది అవాయిడ్ చేయడానికి హ్యాచరీ ఆపరేటర్స్ కూడా వెర్టికల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో పాలికేట్ కల్చర్స్ కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే సప్తగిరి హ్యాచరీ స్టార్ట్ చేస్తారు. అలాగే 1 or 2 హ్యాచరీస్ కూడా స్టార్ట్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్ యాక్చువల్ గా. ఎందుకంటే మంచి స్పానింగ్స్ అవుతే ఈహెచ్పి ఫ్రీ నాప్లే కూడా వస్తుంది. సో అది ఒక గుడ్ సైన్ అండి. ద మేజర్ థింగ్ ఇస్ ఇన్ ఫిల్టరేషన్, వాటర్ ఫిల్టరేషన్. మనం ఏంటంటే జనరల్ గా ఇంతకుముందు వాటర్ ఫిల్టరేషన్ మల్టీగ్రెయిన్ ఫిల్టర్స్, శాండ్ ఫిల్టర్స్ వీటి మీద డిపెండ్ అయింది తప్ప. సో హౌ టు రెడ్యూస్ ద బ్యాక్టీరియా అండ్ వైరల్ రోడ్ ఇన్ ద వాటర్, దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. ఇప్పుడు మీరు అదర్ సౌత్ ఏషియన్ కంట్రీస్ చూసుకుంటే చైనా కానీ, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ, దే ఆర్ ప్రొడ్యూస్ నెంబర్ ఆఫ్ పిఎల్స్. ఎందుకంటే దే ఆర్ ప్రొడ్యూసింగ్ వెరీ గుడ్ వాటర్ క్వాలిటీ. వాటర్ క్వాలిటీ మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా మనకి క్వాలిటీ పిఎల్స్ సర్వైవల్ రేటు ఎక్కువ వస్తుంది. ద సేమ్ థింగ్ విల్ బి పెర్ఫార్మ్ విత్ గ్రో అవుట్ పాండ్. అదే మీన్. సో ఇక్కడ కొద్ది పెద్ద ఆపరేటర్స్ మెయిన్లీ ఇప్పుడు సప్తగిరి హ్యాచరీస్ చాలా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే జనరల్ గా అట్లాంటియం యూవి ఫిల్టరేషన్ సిస్టమ్ అని, తర్వాత అల్ట్రా ఫిల్టరేషన్ సిస్టమ్, దే అడ్వాన్స్డ్ ఎక్కువ తెలియదు వాటర్ ఫిల్టరేషన్. సో దట్ హ్యాస్ రెడ్యూస్ ద బ్యాక్టీరియల్ అండ్ వైరల్ లోడ్ ప్రెసెంట్ వాటర్ ఫిల్టరేషన్ వచ్చేటప్పటికి. అలాగే ఫీడ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఓన్లీ ద కన్స్టెంట్ ఈస్ వామ్స్. అండ్ ఇప్పుడు స్క్విడ్ ఉన్నదంటే కాలిఫోర్నియా నుంచి ఇంపోర్ట్ చేయవలసిందే, క్లామ్స్ కూడా ఇంపోర్ట్ చేయవలసిందే. ఓన్లీ ఏంటంటే పాలికిడ్స్ ఒకటే మనం వైల్డ్ తెస్తాం. అది ఏంటంటే ఇన్ హౌస్ మనం డెవలప్ చేసుకోవాల్సింది వెర్టికల్ ఇంటిగ్రేషన్. అంటే రాజ్ కుమార్ గారు, ఫీడ్స్ కూడా రాజ్ కుమార్ గారు అంటే లాస్ట్ ఇయర్ కూడా చూస్తే మీరు బ్రూడ్ స్టాక్ గురించి చెప్పారు. దిగుమతులు అది కరెక్ట్ గానే ఉన్నాయనుకోవచ్చండి. అంటే ఈ ఇయర్ మనకి ఇప్పుడు కోవిడ్ టైంలో ఇప్పుడు ఎలా ఉంది అనుకోవాలి. లాస్ట్ ఇయర్ అంటే చాలా వరకు ఫేస్ చేస్తారు. ఆ దిగుమతులు రావడం లేట్ అవ్వటం, ఆ కొద్దిగా రైతులకు కూడా సీడ్ అనేది లేట్గా అందడం అనేది చూస్తాం. ఈసారి టైంకి అందుతుందా? వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ 12 spawns to 14 spawns యాక్చువల్ గా. సో 12 to 14 spawns ఇస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద నాప్లే, క్వాలిటీ ఆఫ్ పిఎల్స్ అంటే మన పిల్లలు పోస్ట్ కూడా చాలా యాక్టివ్ గా చాలా హెల్తీగా ఉంటున్నాయండి. సో ఏంటంటే మన ప్లానింగ్ ఎన్రోల్మెంట్ యాక్చువల్ గా బ్రూడ్ స్టాక్ మనం ఇంపోర్ట్ చేసిన ఈ ఒక 15 spawns అయ్యేటప్పటికి నెక్స్ట్ బ్యాచ్ స్పానింగ్ కి రెడీగా ఉన్నదా లేదా. సో ఈ టైప్ ప్లానింగ్ చేసుకుని మనం ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఫార్మర్స్ కి మంచి సీడ్ ఇన్ టైంలో వెళ్తుంది డెఫినెట్ గా. సో ఇంకా ఇంపోర్ట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే మనకున్న ప్రొడక్షన్ లెవెల్స్ కి ఇప్పుడున్న గుడ్ స్టాక్ ఇంపోర్ట్ కి కూడా కొద్దిగా మ్యాచ్ అవ్వకుండా ఇంకా ఎక్కువ గుడ్ స్టాక్ ఇంపోర్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే దిస్ ఇయర్ ఇంకా ఎక్కువ అవుతుందని అనుకుంటున్నా సార్ గుడ్ స్టాక్ ఇంపోర్ట్. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ కూడా వచ్చారు, ఏపీఐ అని ఇంకా రకరకాలు వచ్చినాయి, సైయాకో అని. సో ఎన్బిసి, సో ఈ పేరెంట్ గుడ్ స్టాక్ ఇచ్చే కంపెనీలు యుఎస్ లో చాలా వచ్చినాయి ప్రెసెంట్. సో అదేంటంటే ఇండియాలో మనకున్న జియోగ్రఫికల్ లొకేషన్స్ లో మన ఫార్మర్ కి ఏది పెర్ఫార్మ్ అవుతుంది అనే ఉద్దేశంతో అదొకటి ఫార్మర్ అబ్జర్వ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు జెనెటికల్ ట్రేట్స్ అంటున్నారు. అంటే ఫాస్ట్ గ్రోయింగ్ అని, అంటే స్పీడ్ గ్రోత్ గుడ్ స్టాక్ అని, బ్యాలెన్స్డ్ గుడ్ స్టాక్ అని, రెసిస్టెంట్ గుడ్ స్టాక్ అని రకరకాల జెనెటికల్ లైన్స్ డెవలప్ చేస్తాను ఈ ఎన్బిసి వాళ్ళు. అక్కడ ఏంటంటే మన ఇండియాకి వచ్చేటప్పటికి ఇప్పుడు హై స్పీడ్ గ్రోత్ లైన్స్ అనేసి బ్రూడ్ స్టాక్ ఇచ్చారండి జనరల్ గా. సో అదేంటంటే జనరల్ గా ఫాస్ట్ గ్రోత్ వస్తుంది, బట్ అట్ ది సేమ్ టైం సర్వైవ్డ్ కూడా కొంచెం డౌన్ అవుతుందని విన్నాను కొన్ని ఫార్మర్స్ ఫీడ్బ్యాక్. అయితే దాని ప్రోటోకాల్స్ మాత్రం మనకి ఇవ్వలేదని. అంటే యానిమల్ స్పీడ్ గా ఎదుగుతుందంటే దానికి కావాల్సిన మినరల్ ప్రొఫైల్ కానీ, దానికి కావాల్సిన ఫీడింగ్ కానీ ఆ టెక్నాలజీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలని చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఈ యొక్క జెనెటికల్ ఇంప్రూవ్మెంట్స్ మాత్రం మనకి చాలా ఫెచ్చింగ్ ఉంటుందని ఫార్మర్స్ కి. అంటే ఫాస్ట్ గ్రోత్, స్పీడ్ గా ఎఫ్సిఆర్ తగ్గుతుంది, అట్ ది సేమ్ టైం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ఈ యొక్క క్వాలిటీ పిఎల్స్ మనం సప్లై చేయడానికి హ్యాచరీ ఆపరేటర్స్ తరఫు నుంచి మాత్రం చాలా ఇన్పుట్స్, చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి ఈ మధ్యకాలం. ఎగ్జాంపుల్ ఫిల్టరేషన్ అని, తర్వాత ఇన్ హౌస్ ల్యాబ్ లో కూడా ప్రతి బ్యాచ్ చెక్ చేస్తున్నారు సార్. తర్వాత వెర్టికల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఇన్పుట్స్ ప్రతిదీ కూడా ఓన్ హ్యాచరీ డెవలప్ చేసుకుంటే చాలా మంచిది. అంటే ఈ ట్రేసబిలిటీలో బాగుంటుంది యాక్చువల్గా. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. రాజకుమార్ గారు, శివప్రసాద్ గారు, మీరు ఆల్రెడీ మోహన్ రాజు గారు చెప్పింది, రాజకుమార్ గారు చెప్పింది విన్నారు. అంటే ఈ సీడ్ విషయంలో మీరు కూడా ఎక్కువ రైతులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో మీకు ఏంటి ఎక్కువగా వినిపిస్తున్న రైతుల విషయంలో, సీడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు రైతులు ప్రధానంగా? ముందుగా అందరికీ నమస్కారం. సో ఈ ప్రొఫెషన్ మనకు చూస్తున్నటువంటి ఆక్వాకల్చర్ అన్నది ఇట్స్ ఏ గోల్డ్ మైన్. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరికి కూడాను బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎంత బెనిఫిట్ తీసుకోవాలంటే అంత సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వారికి అందుతూ ఉన్నాయన్నమాట. అట్లాగే మోహన్ రాజు గారు చెప్పినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం.
ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా కూడా ఇక మీదట ఏం చేయబోతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అట్లాగే రాజ్కుమార్ గారు చెప్పినట్లు కూడా ఆ హ్యాచరీలో సీడ్ సెలెక్షన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అవుతా ఉన్నది. సో సీడ్ సెలెక్షన్ అయినా లేకపోతే అదర్ మార్కెటింగ్ వాళ్ళకు వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో షిరింప్ని మార్కెటింగ్ చేసుకునే విషయంలో అయినా చూసినట్లయితే ముఖ్యంగా మనకు తెలుస్తుంది ఏంటంటే ఫార్మర్స్ ఒక కలెక్టివ్గా ఉన్నట్లయితే, సో ఒక 10 మంది ఫార్మర్స్ లేదా ఒక 20 మంది ఫార్మర్స్ కలిసి ఒక సీడ్ మంచి సీడ్ని తీసుకోవాలా అనుకున్నప్పుడు ఎట్లాంటి హ్యాచరీ నుంచి సీడ్ తీసుకోవాలా, మంచి క్వాలిటీ అన్నప్పుడు హిస్టరీ ఆఫ్ ద హ్యాచరీ ఏంటి, ఆ హ్యాచరీ హిస్టరీని తెలుసుకోవడం, సక్సెస్ఫుల్గా ఇంతకుముందు ఎవరైతే ఆ ప్రాసెస్లో ఆ హ్యాచరీ నుంచి బెనిఫిట్ పొందున్నారో ఆ రైతులతో కొంత సమీక్షించుకోవడం, ఆ తర్వాత ఆ హ్యాచరీ వాళ్ళతో నాకు బెస్ట్ సీడ్ కావాలా, సో మీరు ప్రైస్ చెప్పండి, నాకు సీడ్ అయితే మాత్రం బెస్ట్ క్వాలిటీ కావాలి. ఇప్పుడు రైతులంతా ఇదే అట్రాక్ట్ అడుగుతున్నారు. అవుతాను, కాకపోతే ఎక్కువగా ఆఫర్స్ అనేవి కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు రైతుల్ని. కరెక్ట్. ఈ ఆఫర్స్ అనేవి ఏంటి, ఎలా చూడాలి వాటిని? కొంతమంది ఎంత పర్సెంటేజ్ మేము ఆఫర్ ఇస్తాం ఇలా చెప్తూ ఉంటారు కదా, Correct. రైతులు ఎలా వాటిని కంపేర్ చేసుకోవాలి? కరెక్ట్. రైతుల దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు చూడాల్సిందల్లా నాకు బెస్ట్ సీడ్ కావాలంటున్నారు. బెస్ట్ సీడ్ కావాలన్నప్పుడు బెస్ట్ సీడ్ అట్లాగే బెస్ట్ ప్రైస్ కూడా ఉంటుందన్నమాట. సో మంచి ప్రైజ్ని పే చేసినప్పుడే మంచి క్వాలిటీ సీడ్ వస్తుంది, అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో దాదాపు చాలామంది రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ చెప్పేవారనమాట, నేను హ్యాచరీకి వెళ్ళానండి, హ్యాచరీకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఎవరో పక్క నుంచి ఇంకో ఫార్మరు 30 పైసే చెప్తున్నారు ఒక హ్యాచరీ నుంచి, ఇంకో హ్యాచరీ వాళ్ళు 25 పైసకే ఇస్తున్నారు, ఎందుకు నువ్వు ఆ హ్యాచరీకి వెళ్ళావు అని అడగడం జరిగింది. అంతా ఫ్రెండ్స్మే కదా, సో ఒక 5 పైసే బెనిఫిట్ మంచిదే కదా అన్న ఉద్దేశంతో ఆ హ్యాచరీ నుంచి తెచ్చుకున్నామండి సీడ్. తెచ్చుకున్న తర్వాత చాలా తక్కువ టైంలోనే కొన్ని మోటాలిటీస్ని చూడడం జరిగింది, కొంచెం ఇబ్బందులు పడినామండి. అలాగే కొంతమంది హ్యాచరీల దగ్గర ఎక్కువ బెనిఫిట్స్ కూడా బోనస్ కూడా వస్తూ ఉన్నది. ఇట్లాంటి అట్రాక్షన్స్తో మేము కొంతవరకు కన్ఫ్యూజన్ అయిపోతూ ఉన్నాము. ఈ స్టేటస్లో ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలన్నటువంటిది ఫార్మర్ చేతుల్లోనే ఉన్నది ఎవ్రీథింగ్. రైట్. మంచి సీడ్ని సెలెక్ట్ చేసుకోవడం, మంచి హ్యాచరీని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ డెసిషన్ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఆ హిస్టరీని కొంచెం కనుక వర్కౌట్ చేయగలిగినట్లయితే డెఫినెట్గా మంచి సీడ్ రైతులకు అందుబాటులోకి వస్తుంది. రైట్ అండి. శివరాజన్ గారు, యా, ఆల్రెడీ మీరు మోహన్ రాజు గారు అలాగే రాజ్కుమార్ గారు శివప్రసాద్ గారు రైట్ చేసిన క్వశ్చన్స్ వినే ఉంటారు. అంటే మెయిన్గా ఈ సీడ్ క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారండి? ఖచ్చితంగా ఒక పంటకి విత్తనమే ఆధారం, విత్తు బాగుంటే పంట బాగుంటుంది. సో అటువంటప్పుడు బయట బిజినెస్ యాంగిల్లో చూసినప్పుడు, కమర్షియల్గా చూసినప్పుడు ఎవరి ఆఫర్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు, రైతులు వేటిని నమ్మాలి అనేది కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. బట్ ప్రభుత్వం నుంచి ఒక క్వాలిటీ సీడ్ అనేది ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా యాక్షన్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? Sir, actually, this seed quality is very important because it is the primary production. Whatever we have to start from seed only. If seed quality is not good, means it is there itself it will be we are failing. So better first of all, the farmer should be able to get the tested seed. There itself they have to test the seed and get for WSSV, and there are some stress tests also. And see, quality is in two ways. One is it may be under stress, seed may be under stress. Second is some antibiotic issues may be there because of using some unknown substances and all. But anyhow, now the antibiotic issue is reducing much considerably. Now there is not much in hatchery seed and all. But again, farmers have an opinion that there are some seed quality issues because affecting WSSV and all. And farmer side also already pointed out, farmer side also they should see that they are getting quality seed, tested seed and all. Plus, most of the farmers go for some less priced seed. If when one hatchery is selling at 50 paise, they will go for 20 paise, 25 paise seed, so that that may not be that much superior quality seed. So that is another thing. Then in farming side also, they have to do better management practices, because just bringing some seed and putting in water, that is not aquaculture.
we have to see properly. We have to prepare the pond right from site selection, then pond preparation, maintaining the pH, water level, everything, pakka. And all the predators we have to remove. So for that MPEDA, Fisheries Department, NAXA, all are there for the support of the farmers. But sometimes they feel that they are doing aquaculture for several years. So, but even though they are not successful in majority of crops, they will not come to MPEDA or our fisheries sector who are fisheries college or who are engaged in fishery activities. They will not discuss with their own neighbors, and they will not come to the government officials to see that how scientifically they have to do. So these are the aspects. So in my opinion, of course, now we have already started some one Shafari, one program, hatchery seed certification program for antibiotics and WSS we are testing. And last time we already selected on some 13 hatcheries, and out of that 3 hatcheries already got a certificate also, valid for 2 years. And still another 15 hatcheries also we are going to take. The main aim is that we want quality seed free from antibiotics and SSV. So in this, what happens in this Shafari scheme, there will be one preliminary audit, then committee audit, and then surveillance audit. So in committee audit, we will collect seed and inputs for testing for antibiotics, WSSV and all. And in surveillance audit also, there will be 4 times we are auditing. And there also in all the inputs and hatchery seed also taken and testing. So total 5 audits plus one preliminary audit, together 6 audits we are conducting. And after every thing, input, then whatever this other seed, then these are all tested negative, then only it will be confirmed as that hatchery is eligible to produce the disease-free and antibiotic-free seed. So already, Sir Rajnath, our CEO ex-NAXA pointed out, this water quality in hatchery also very important. For that, all the precautions and all arrangements should be there for like rapid sand filter, slow sand filter, UV filters, cartridge filters, all should be ready. And there should be pakka system in the hatchery for produce of good seeds, quality seeds, sir. రైట్. అలాగే ఇందాక మోహన్ రాజు గారు మాట్లాడుతూ రేట్ విషయంగా రేట్ కూడా గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తోంది, బట్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేసరికి రైతుకి ఆ ఫార్మర్కి అది రీచ్ కావట్లా. సో ఏ విధంగా దీనికి సంబంధించి ఎలాంటి కంట్రోల్ యాక్షన్స్ మీరు తీసుకుంటున్నారనుకోవచ్చు గవర్నమెంట్ తరపు నుంచి? శివరాజన్ గారు. Sir, shall I get English version? So Yes, I am not yes. that much fluent. Already some rate is confirmed from government side, but it's not including in ground level farmers. It's not reachable. Yeah, regarding, of course, sir, see, it is reaching, we are there, MPEDA is there. See, last year we conducted some 700, 800 campaigns for educating the people, our farmers, about good seed quality, record keeping, and antibiotic issues, everything, and which was benefited by more than 6,000 farmers. Plus, we are always conducting training programs, farmers meet, and all, and it is reaching to farmers. They are aware. However, no, this human tendency is to go for in their own, to act in their own way. It is taking time. Of course, our aquaculture started years back, long years back also. But even then, it is taking time to educate them and to convince them what is best management practice, how to do
aquaculture and all, it is taking time. So scientific aquaculture practice, if they adopt Pakka, this type of issues will not come. And of course, in hatchery level also, hatcheries also, if they maintain all these parameters proper means, there won't be any issue. And what we are doing is from hatchery also and farms also, we are taking NRCP samples, National Residue Monitoring Control Program is there. Yes. So samples are collected and we are testing it and we are finding it that it is antibiotic free also. And plus we are getting the seed and shrimp also and sending for WSSP test also. And we are in the field for all this quality and educating the farmers also, sir. And Sivarajan sir, and what about the cost? Before COVID, it's a different situation, but after COVID, it's different situation. So many issues are there for farmer side. But what about cost? What are your plans? What you will do? Action plans from cost side. See, cost side means mainly this raw material issue is there because there is no sufficient supply, especially feed and all. So recently, see, in February, what was the rate after for feed? After February, that reason in the month of May, it is 4 to 7 rupees per kg extra is coming because in MRP rate is around 4 to 7 rupees per kg is coming. But because when we inquire about these manufacturers are telling that these issues of raw material mainly. Of course, that we have to address because how to get raw materials in sufficient quantity at a cheaper cost. That we have to address. రైట్ థ్యాంక్ యూ శివరాజన్ గారు. లైక్ మోహన్ రాజు గారు, సో ఏం చెప్తారంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చేస్తున్నాం చెప్తున్నారు, అంటే నిజంగా వాళ్ళు పెట్టే స్కీమ్స్ అన్నీ కూడా రైతులకు చేరే విధంగా ఉన్నాయనుకోవచ్చా? రైతులకు చేరాలంటే ఎలాంటి అవేర్నెస్ కల్పించాలి? మీరేం చెప్తారు? In panel, just few points I want to focus about Empeda. That when we are last year, at least Empeda chairman has issued some notice to all exporters that this minimum support price you have to purchase. But this year it's not happened. Compared to last year, this year I already told the $1 is more in China market. Means that they are not taking care regarding the prices concerned. When it will come for that Empeda విషయం వచ్చేటప్పటికి సార్ వీళ్ళు ఎలా తయారయ్యారంటే వీళ్ళు కూడా దే ఆర్ బికమ్ ఏ కమర్షియల్ పీపుల్. అంటే ఎందుకంటున్నానంటే టైగర్ టైంలో ఏదైతే హ్యాచరీ టెక్నాలజీ, టాస్పార్క్ హ్యాచరీ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ ద హ్యాచరీ టెక్నాలజీ దట్ ఇండియన్ అక్వాకల్చర్ ఫ్లరిష్ అయిందండి. కానీ తర్వాత వనమై వచ్చిన తర్వాత వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఇన్ అక్వాకల్చర్ పర్టికులర్లీ is very, very negligible. Suppose ఆల్టర్నేటివ్ స్పీషియస్ వీళ్ళు 4-5 స్పీషియస్ ట్రై చేశారండి. గ్రోపర్ కానీ, టైగర్ మొనడాన్ కానీ, అట్లాగే ఇవి తిలాపియా కానీ, అలాగే మడ్ క్రాబ్ కానీ ఏది కూడా కమర్షియలైజ్ చేయలేకపోయారండి. అగైన్ మడ్ క్రాబ్ టెక్నాలజీ 2011లో FAO పట్టుకొస్తే దాన్ని వీళ్ళు పేటెంట్ తీసుకున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ 30 years Empeda పేటెంట్ తీసుకున్నారు. వై దే షుడ్ టేక్ ద పేటెంట్? అది వన్ థింగ్ అండి. సెకండ్ థింగ్, అక్రాస్ ద గ్లోబ్ 1 million నర్సరీకి 20 లక్షలు 25 లక్షల రూపాయలు అవుతా ఉంటే వీళ్ళు ప్రాజెక్ట్ కాస్ట్ 2 lakhs పెట్టి 2 lakhs పెట్టారండి. అంటే అసలు వేర్ దే ఆర్ ట్రావెలింగ్, అంటే ఎక్కడ వీళ్ళు వెళ్తున్నారు, హౌ దే ఆర్ నాట్, అంటే అక్రాస్ ద గ్లోబ్ ఏం జరుగుతుందో వీళ్ళు అక్వాకల్చర్లో అప్డేట్ అవ్వకుండా ఇక్కడ ప్రోడక్ట్ పెడుతున్నారు అనమాట అండి. మూడోది ఏంటంటే ఈ ఏదైతే వీళ్ళు టాస్పార్క్ టెక్నాలజీ వచ్చిందో అప్పుడు సీడ్ ప్రొడ్యూస్ చేయడానికి యాంటీబయాటిక్ తోటి చేసి ప్రొసీజరే వీళ్ళు నేర్పారండి ఇక్కడ. తర్వాత ఫ్రీ ఫ్రమ్ యాంటీబయాటిక్ అన్నది
వీళ్ళు అసలు హ్యాచరీ లెవెల్లో డిమాన్స్ట్రేట్ చేయలేదు. అంటే మోహన్ రాజ్ గారు, అంటే ఓకే, మీరు వీళ్ళ చెప్పిన దగ్గర- పాయింట్స్ వ్యాలిడ్ సార్. అయినప్పటికీ ప్రజెంట్ మనం కోవిడ్ టైంలో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి రైతులు, మీరు ఏమన్నా అడుగుదాం అనుకుంటారు శివరాజన్ గారిని. ఇప్పుడు కోవిడ్ టైంలో వాళ్ళు Yeah, అంటే అమ్ముకోవటం కానీ సార్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సార్, ఈ పాయింట్ సార్, బేస్ చేస్తున్న అదే సార్, క్వశ్చన్ అంటే- రైట్ చేయండి. యా, అదే అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి కానీ 2 ఇష్యూస్ సార్. ఒకటి ఫీడ్ ఇష్యూ. అంటే ఇప్పుడు ఫీడ్ అన్నది 3 వర్టికల్స్ ఉంటుందండి. ఒకటి R&D, నెక్స్ట్ ఇండస్ట్రీ అంటే ఫీడ్ ప్రాసెసింగ్, థర్డ్ ఫార్మర్. ఫార్మర్ అన్నది ఓన్లీ మైక్రో ఆపరేషన్స్, వాడు ఓన్లీ ఫీడ్ చదువుతాడు, చెప్తే చేసుకుంటాడు. R&D వచ్చేటప్పటికి అసలు ప్రాన్ బయాలజీ ఏంటి, దానికి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఏంటి, సెలక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్, ఇవి 3 R&D చేయాలండి. ఇవాళ సోయాబీన్ లేదు, ఇవాళ రైస్ లేకపోతే మనం వీట్ తింటాం, సోయాబీన్ లేకపోతే దేర్ ఆర్ 20 ఆల్టర్నేటివ్స్. అంటే ఇక్కడ మన అదర్ వర్టికల్లో 2 ఎగ్జాంపుల్స్ చెబుతానండి. ఒకటి నెస్లే డైరీ. నెస్లే డైరీ 00 మస్టర్డ్ కేక్ వాడితే ఒక యానిమల్ 1.5 లీటర్స్ ఈల్డ్ పెరిగింది, మిల్క్ ఈల్డ్, ఫ్యాట్ 0.2% పెరిగింది మాట అండి. అట్లాగే వెన్ ఇట్ కమ్ టు ద పౌల్ట్రీ, ఈ పౌల్ట్రీలో మన ఢిల్లీలో ఒక రీసెర్చ్ ఫామ్ ఉందండి. ఈజ్ కన్సల్టెంట్ ఫర్ మన నార్త్ లో చాలా ఫార్మ్స్ అతని కన్సల్టెంట్ అండి. వాళ్ళు ఫీడ్బ్యాక్ ప్రకారం అక్కడ పౌల్ట్రీలో కూడా ఇట్స్ గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్, FCR. అంటే అటువంటి ప్రోడక్ట్ ఇంకేదంటే ఇప్పుడు 30 లక్షల టన్నులు పౌల్ట్రీ వాడు వాడతాడండి, ఒక 5 లక్షల టన్నులు డైరీ వాళ్ళు వాడతారు. మనం వాడేది 2 to 3 lakhs టన్స్ అండి. డిసెంబర్లో కంపేర్ టు 2019 డిసెంబర్, 2020 డిసెంబర్లో ఎక్స్పోర్ట్ 300 times పెరిగిందండి మన ప్రోడక్ట్. అటువంటిప్పుడు వీళ్ళు ఇన్వెంటరీస్ పెట్టుకోలేదు. ఓకే, వాట్ ఈస్ హ్యాపెన్, ఓకే, ఇన్వెంటరీ పెట్టుకోలేదు, ఇన్వెంటరీ పెట్టుకోకపోవడం వల్ల జరిగిన నష్టం అది ఇవాళ రైతుల మీద రుద్దితే కాదు కదండి. అంటే ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు యాక్ట్. ఆల్టర్నేటివ్ 00 మస్టర్డ్ మన అదర్ వర్టికల్స్ లో వాడుతున్నప్పుడు మనం ఎందుకు వాడకూడదు? ఈ ట్రయల్స్ లేవండి. అట్లాగే దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐసిఆర్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో, నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఒక విషయం సార్. ఇక ప్రైస్ కి వచ్చి మీరు ఎన్నిసార్లు ప్రైస్ అడిగినా కానీ శివరాజన్ గారు ఆ ప్రైస్ తప్పించి మిగతా మాట్లాడుతున్నారు. ఆయన ప్రైస్ లాస్ట్ ఇయర్ కంటే $1 పెరిగింది కాబట్టి ఇవాళ $250 100 కౌంట్ వాళ్ళు డెఫినెట్ గా కొనొచ్చు. అది ఎందుకు $190 కొంటున్నారు? వై యూ హ్యావ్ నాట్ గివెన్ ద ఫీడ్బ్యాక్ టు యువర్ చైర్మన్? అది మెయిన్ క్రైటీరియా అండి. ఇంకేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్ట్ టు సేఫ్ గార్డ్ ద ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్, వీళ్ళైతే ఇచ్చారండి $200 మీరు మినిమం కొనాలని. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు $190-180 కొంటున్నారు. బట్ యూఆర్ ద నోడల్ ఏజెన్సీ, ఎంపైడ్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ. ఆ రెస్పాన్సిబిలిటీ మీద ఉంది. వై యు ఆర్ ఇన్ పర్టికులర్లీ యూఆర్ ఇన్ aquaculture. ఎవరు బట్ విజయవాడ సెంటర్ ఈజ్ ఫర్ aquaculture, నాట్ ఫర్ ద ఎక్స్పోర్ట్స్. aquaculture యాజ్ ఏ మీరు రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ విజయవాడ సెంటర్. ఇక్కడ జరుగుతున్న గ్రౌండ్ రిపోర్ట్ మీ చైర్మన్ పంపించాలి కదా, అది పంపించలేదు. ఇంకేదైనా మెయిన్ ఈ 2 issues అయితే ఫార్మర్ కి అట్లీస్ట్ ₹30-40 ప్రైస్ లో పెరుగుతుంది, ₹20 ఫీల్డ్ లో తగ్గుతుందండి. ఇంకేదంటే ఒక కేజీ రెయ్యి పెంచాలంటే కేజీన్నర ఫీడ్ అవుతుందండి. కేజీన్నర నుంచి 1.8 kgs వరకు అవుతుందండి. ఇంకేదైనా మనం ఆంధ్రాలో మనం 6 లక్షల టన్ను ప్రొడ్యూస్ చేస్తున్నాం, 10 లక్షల ఫీడ్ వాడుతున్నాం అండి. అంటే ఆంధ్ర ఫార్మర్స్ ఈ పెంచిన దాని వల్ల ₹1,200 కోట్ల, అంటే 2020 జనవరి నుంచి ఇవాళ వీళ్ళు చేసిన దానికి 2 సంవత్సరానికి ₹1,200 కోట్ల. అంటే లాస్ట్ ఇయర్ ₹600 కోట్ల నష్టపోయాం, ఈ సంవత్సరం ₹1,250 కోట్ల నష్టపోతామండి. అంటే ఈ ఏరియాస్ లో యాజ్ ఏ నోడల్ ఏజెన్సీ ఫర్ ఎక్స్పోర్ట్స్, అండర్ దట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ aquaculture, మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఇది ఆ ఫీడ్ రేట్ తగ్గించే రోల్ బ్యాక్ టు బ్యాక్ ప్రైస్. అట్లాగే ఇది ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ని బ్యాక్ టు అరౌండ్ ₹240, ₹250, అట్లీస్ట్ మినిమం ₹230 చేయించవలసిన బాధ్యత ఉంది కదా అన్నది మా ఉద్దేశం సార్. అడుగుదాం శివరాజన్ గారు ఉంటున్నారా? శివరాజన్ గారు, రైట్ శివప్రసాద్ గారు, సో మీరేం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ మోహన్ రాజ్ గారు కొన్ని పాయింట్స్ రైట్ చేస్తారు, మెయిన్గా సీడ్ అండ్ ప్రైస్. బేసిక్గా సీడ్ గురించి కానీ చూసుకున్నట్లయితే సీడ్ సెలెక్షన్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం. రైతులకు కూడా కొంత పేషెన్సీ ఉండాలా. అలాగే ఆ పేషెన్సీ ఎంతవరకు అంటే కనుక ఒక 2 రోజులు టైం అయినా పర్వాలేదు, హ్యాచరీస్ దగ్గరికి వెళ్దాం, టెస్టులు చేయించుకుందాం, మంచి సీడ్ని సెలెక్ట్ చేసుకుందాం అన్నటువంటిది ఉండాలా.
హిస్టరీ ఆఫ్ ద హ్యాచరీ అనేది కూడా ఇంపార్టెంట్ అనుకున్నాం. దాన్ని కూడా బేస్ తీసుకున్నట్లయితే మంచి సీడీ వస్తుంది. ఇప్పుడు మనం బేసిక్గా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ప్రైజ్ వార్ అన్నది జరుగుతూ ఉన్నది అంటున్నారు కదా. మోహన్ రాజు గారు చాలా రైట్గా చెప్పారు. సో ఇదే రైతుకి వెన్ను విరిగినట్లు అయిపోతూ ఉన్నది. పంట పండిస్తున్నారు, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. పంట వేసిన రోజు దగ్గర నుంచి పట్టే వరకు కూడా ప్రతిరోజు ఒక వారియర్ లాగా, ఒక సైనికుడిలాగా వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు గడిచిందంటే రేపు ఎట్లా ఉంటుంది అన్నది మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ అదే వార్ అనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్లో కానీ చూసినట్లయితే పంట చేతికి వచ్చేసింది, ఇంకా అమ్ముకోవచ్చు అనుకున్న టైంలో ఒక్కసారిగా ఫాల్ అవుతుంది ప్రైస్. ఎందుకు అవుతా ఉంది ఈ ఫాల్ అన్నది? అందులో అందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా చెరువులు వేయడం జరుగుతూ ఉన్నది. ఆ సమ్మర్ క్రాప్ అయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే క్రాప్ ఒక 90 రోజుల తర్వాత 60 రోజుల తర్వాత నుంచి క్రాప్ రావడం మొదలు పెడుతుంది. 90 రోజుకి వచ్చేటప్పటికి అందరికీ కూడా ఒకే టైంలో క్రాప్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ టైంలో ప్రాసెసింగ్ ప్లాంట్స్ వాళ్ళ కెపాసిటీ సరిపోవడం లేదు. సో కెపాసిటీ సరిపోయినప్పుడు సప్లై ఎక్కువ వచ్చేస్తుంది. ఆ పర్టికులర్ పీరియడ్లో, ఆ మంత్లో లేకపోతే ఆ వీక్లో ఎక్కువ ప్రైస్ వచ్చేస్తూ ఉంది. ఆ టైంలో సప్లైస్ ఎక్కువ అయిపోతూ ఉంది. ఇమ్మీడియట్గా సప్లై ఎక్కువ అయినప్పుడు వీళ్ళ కెపాసిటీ లేనప్పుడు ప్రైస్ డ్రాప్ అన్నది జరుగుతుంది. ఇది సప్లై అండ్ డిమాండ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి, కెపాసిటీ లేదు కాబట్టి తగ్గించడం అన్నది జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ ప్రతి సీజన్లోనూ అది పెండమిక్ కావచ్చు, ఇప్పుడంటే మనం చూస్తున్నది వచ్చి కోవిడ్ గురించి చూస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ కన్నా కోవిడ్ సిచ్యువేషన్లో చూస్తే ఈవెన్ కొనేవాళ్ళు కూడా లేకుండా పోయారు. ఎందుకు లేకుండా పోయారంటే ప్రాసెసింగ్ ప్లాంట్ వల్ల డిఫికల్టీస్ ఏమున్నాయి, అక్కడ లేబర్ కూడా అందుబాటులో ఉండడం లేదు. సో భయం అన్నది వెంటాడుతూ ఉన్నది అందరిలోనూ. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లా కంటిన్యూ అవుతున్నటువంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు భయం ఉన్నప్పుడు ఆ భయాన్ని పోగొట్టే విధంగా చేసే ప్రయత్నాలు ఎవరు చేయాలంటారు? అది చేయడం కోసము ఇప్పుడు ఉన్నటువంటిది ప్రాసెసింగ్ ప్లాంట్స్ వాళ్ళు స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్. ఫార్మర్స్కి వెనుదన్నుగా ఉండడం కోసము, వారికి భరోసా ఇవ్వడం కోసం ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు ఏం చేయొచ్చు, ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఫార్మర్స్ని మీరు ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒక మండలానికో లేకపోతే ఒక జిల్లాలో ఒక 10 ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 50% బర్డన్ వాళ్ళకి తగ్గిపోతుంది. 50% బర్డన్ తగ్గిపోవడంతో లేబర్ ఓరియంటెడ్ కదా, లేబర్ ఓరియంటెడ్లో 50% బర్డన్ తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు దానికి వాల్యూ ఎడిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒక్కసారిగా మనం పర్చేజ్ అమ్మాలనుకున్నప్పుడు వచ్చే ప్రెజర్, పూర్వకాలంలో మనం చూస్తున్నాం, వడ్లు కానివ్వండి లేకపోతే క్రాప్స్ కానివ్వండి వచ్చేటివి, వచ్చినప్పుడు కళ్ళంలో అంటే పంట పొలంలో కనుక అమ్మాలా అన్నప్పుడు ప్రైస్ వచ్చేసి చాలా లో ప్రైజ్లో ఉండేది. అదే ప్రతి ఇంటిలో ఏం చేశారు అంటే చుట్టిల్లు అనుకునేవాళ్ళు అనమాట. అంటే ఒక ధాన్య గారాగారానికి ఒక భాండాగారంగా పెట్టుకునేవాళ్ళం, ఒక గదిని కేటాయించేవాళ్ళం. అప్పుడు ఏమవుతా ఉంది, స్టోరేజ్ అన్నది పెట్టుకున్నాం. స్టోరేజ్ ఒక 2 నెలల తర్వాత చూసేటప్పటికి 40% ప్రైస్ అన్నది రైజ్ అవుతూ ఉన్నది. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఇంకా కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ని పెట్టుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉన్నది. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ చేసేటటువంటి వాళ్ళు ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ని కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే, అంతేకాకుండా ఫార్మర్స్ కూడా ముందుకు వచ్చి మాకు ఒక ప్లాంట్ కావాలా, ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్, మొబైల్ ప్రాసెసింగ్ ప్లాంట్, మోహన్ రాజు గారు చెప్పినట్లు మొబైల్ ప్రాసెసింగ్ ప్లాంట్ కావాలంటే టెక్నాలజీ ఈజ్ రెడీలీ అవైలబుల్. సో ఎంపేడా దానికి సపోర్ట్ చేయొచ్చు, ఎంపేడా సపోర్ట్ చేయొచ్చు. ఎవరైతే నోడల్ ఏజెన్సీస్ ఉన్నాయో, ఎన్ఎఫ్డిబి దగ్గర స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్నిటిని ఎవరు తీసుకెళ్తున్నారు ఫార్మర్ దగ్గరికి? ఇదంతా కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే దీంట్లో బిజినెస్ చేస్తున్నారో, బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈజ్ రెస్పాన్సిబుల్. అది హ్యాచరీ వాళ్ళు కావచ్చు, ఆర్ ఫీడ్ వాళ్ళు కావచ్చు, ఆర్ కెమికల్ వాళ్ళు కావచ్చు, ఆర్ ఇన్పుట్స్ సప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు కనుక సపోర్టివ్గా ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్స్, మొబైల్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ 50% సబ్సిడీ అనౌన్స్ చేస్తూ ఉంది గవర్నమెంట్. అలాగే కామన్ ఫెసిలిటీస్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే 70% సబ్సిడీస్ చేస్తున్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఎన్ఎఫ్డిబి ఇస్తుంది, అలాగే స్టేట్ ఫిషరీస్ నుంచి వస్తుంది. వీటన్నిటిని కూడా ఫార్మర్కి తెలియకపోయినందువల్ల ఫార్మర్ డ్యూటీ ఏంటండి, నేను పంట పండించాలా అన్నది ఒక్కటే ఆయన రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాడు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఆక్వాకల్చర్లో పంట పండించడమే కాదు, ఈయన 10 మందికి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. సో ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారు వీరు. మీరు ఏది చెప్తే అది వినడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కనుక ముందుకు వచ్చినట్లయితే రైతుని ఒక స్ట్రెంగ్తనింగ్ చేయగలిగినప్పుడు
మనం ఈ ప్రాబ్లమ్ని కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లో పెట్టుకుంటాం. మొబైల్ ప్రాసెసింగ్ ప్లాంట్ అని మోహన్ రాజు గారు ముందే చెప్పారు. ఈ యాక్టివిటీస్లో ఈ పాత్రలో కానీ వెళ్తే మినిమం 30% బెనిఫిట్ అన్నది ఫార్మర్కి వచ్చే తీరుతుంది. ఆయన చేతిలో పంట ఉంది కాబట్టి, ట్రేసబిలిటీ ఉంది కాబట్టి ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు కూడా మంచి ప్రైస్కి ఇచ్చే తీసుకోవడం జరుగుతుంది. Right. యాంటీబయాటిక్ ఫ్రీ ప్రోడక్ట్ని, ఒక ఫ్రెష్ ప్రాన్స్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. Right, వై sir. ప్రోడక్ట్ ఈజ్ రిటర్నింగ్ ఆల్ ద టైమ్ అని అంటే కనుక తెలిసి తెలియక కొన్ని దగ్గరలో యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నారు. ఆ యాంటీబయాటిక్స్ని కూడా ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులకి అందరం రెస్పాన్సిబుల్, మనం అందరం రెస్పాన్సిబుల్. రాజ్ కుమార్ గారు, సో మీరు ఏం చెప్తారంటే, మీరు మార్కెటింగ్ మేనేజర్గా కూడా వర్క్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం అంటే దేశంలో 65% మన ఆంధ్ర నుంచే ఈ రొయ్యల మార్కెటింగ్ జరుగుతున్నప్పుడు, కోవిడ్కి ముందంటే డిఫరెంట్ సిచ్యువేషన్ అది. కోవిడ్ టైంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా సార్ చెప్పినట్టుగా ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ కోల్డ్ స్టోరేజెస్ కానీ అవి ఏర్పరుచుకునే విధంగా ఎందుకు ముందడుగు పడటం లేదు? సార్ యాక్చువల్గా మన ఇండియన్ ప్రొడక్షన్ కూడా పెరిగింది సార్. అది ప్రొడక్షన్ పెరిగింది. జనరల్గా ఈ కోల్డ్ స్టోరేజెస్ వచ్చేటికి ఏంటంటే మనకి బయర్స్ అనేది కూడా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ పొటెన్షియల్ బయర్స్ టు ఇండియా, డెఫినెట్గా వీ క్యాన్ జస్ట్ మార్కెట్ అవర్ ప్రోడక్ట్ జనరల్గా. సో జనరల్ లాస్ట్ ఇయర్ నార్త్ ఈస్ట్ మార్ట్కి ఏం జరిగిందంటే, బిగ్గెస్ట్ రీటైల్స్ లైక్ వాల్మార్ట్, శామ్స్ క్లబ్, మెంబర్స్ మార్క్, ట్రెస్కో, మెట్రో, సో ఇలాంటి రకరకాల చాలా వరకు సప్లై చైన్స్ అంతా కూడా ఈ యొక్క ఫుడ్ రీటైలర్స్, ఫుడ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఇండియాలో డైరెక్ట్ గా రావడం జరుగుతుంది ప్రెసెంట్. సో ఈరోజు వాల్మార్ట్ ఉందంటే దేర్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఇన్ యుఎస్. సో వాళ్ళు కూడా డైరెక్ట్ ఇండియా ఇస్ బిగ్ మార్కెట్ అని చెప్పి వాళ్ళు కూడా డైరెక్ట్ దే ఆర్ సోర్సింగ్ ఫ్రమ్ ఇండియా. సో అలాగా సిస్కో కూడా వస్తుంది, సిస్కో కూడా వచ్చింది కూడా. సో ఈ యొక్క బయర్స్ పొటెన్షియల్ ఎప్పుడైతే మనకు పెరుగుతుందో, సో డెఫినెట్లీ దేర్ ఇస్ డిమాండ్ ఫర్ ద ఇండియన్ షిప్. సో డెఫినెట్లీ మనం చూసాం ఇప్పుడు ప్రెసెంట్ కమింగ్ డేస్ లో కూడా మనం ఓన్లీ ఇండియా అండ్ ఈక్వెడార్ ఓన్లీ ద కంట్రీస్ దే కెన్ ప్రొడ్యూస్, దే కెన్ ఫుల్ఫిల్ ద కంప్లీట్ షింప్ ప్రొడక్షన్ అంటున్నారు, యుఎస్ కానీ యూరోప్ కానీ. సో డెఫినెట్ గా వీఆర్ వెరీ పొటెన్షియల్ ఇన్ ద గ్లోబ్. సో అందుకని ఎందుకంటే ఈ బయర్స్ డెఫినెట్గా పెరుగుతారు. వాళ్ళు ఎందుకంటే పెరుగుతారు, వీ నీడ్ టు మెయింటైన్ ద గుడ్ క్వాలిటీస్ లైక్ ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్స్, గుడ్ క్వాలిటీ షింప్. సో చాలా వాళ్ళు క్రైటీరియా, స్టాండర్డ్స్ ఈ మెయింటైన్ చేస్తే తప్ప వాళ్ళు మన ప్రోడక్ట్ ని వాళ్ళు కొనరు. సో ఇండియన్ షింప్ ఇస్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సినారీలో లాస్ట్ 5 years చూసుకుంటే డెఫినెట్ గా వీ హావ్ ఇంక్రీజ్ ద క్వాలిటీ అండ్ వీ హ్యావ్ వెరీ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ ద మ్యాన్ పవర్ అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ గుడ్ ప్రాస్పెక్ట్ ఫర్ ద ఫారిన్ మార్కెట్. సో డెఫినెట్లీ ఫారిన్ బయర్స్ వస్తారండి. ఇంకా చాలా న్యూ బయర్స్ కూడా వస్తున్నారంట, డార్డెన్ అని, ఇంకా చాలా కొత్త బయర్స్ వస్తున్నారు. డెన్మార్క్ నుంచి కూడా నోవో ఆక్వాటిక్ అని అది కూడా బిగ్గెస్ట్ కంపెనీస్ అనుకుంటా. సో ఇండియన్ మార్కెటింగ్ డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ చాలా బాగుంటుందని. సో ఇన్ బ్యాక్ ట్రాకింగ్ రైతులు మాత్రం చాలా క్వాలిటీ వైజ్ ప్రొడక్షన్ చేయాలా. ఇప్పుడు హ్యాచీస్ తరఫున నేను ఒకటి చెప్తున్నా సార్ ఏంటంటే, సో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ వనామీ, బట్ ఇదే పాండమిక్ సిచ్యువేషన్ కమింగ్ ఫ్యూచర్ లో మనం ఇంకోదైనా చూసాం అనుకోండి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ అస్? So definitely we need to establish the broodstock multiplication centers. DMC తల్లి ఉత్పత్తి కేంద్రాలు డెఫినెట్ గా ఇండియాలో రావాలా. So there are lot of US facilities where they can work with Indian hatchery operators and they can facilitate, they can just establish the biggest BMCs in India. That is only the solution అండి. So దానికి గవర్నమెంట్ తరఫు నుంచి ఏంటంటే మా రిక్వెస్ట్, ఫస్ట్ అండ్ ఆల్ they should support and fastly they should give the licenses. అందులో హడిల్స్ ఎక్కువ లేకుండా సింగిల్ విండో సిస్టమ్ లో ఓకే ఫైన్, దే కెన్ జస్ట్ స్టాండర్డ్స్ ఫ్రేమ్ చేయొచ్చు, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, బట్ అకార్డింగ్లీ ఈజీగా మనం ఫ్రేమ్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధానం మనకుంటే ఇప్పటికే చాలా బిఎంసీస్ రావాలి జనరల్ ఇండియాలో. వస్తే ఈ పాండమిక్ సిచ్యువేషన్ చాలా ఈజీగా ఫేస్ చేసుకున్నాం. సో దీస్ ఆర్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ అండి యాక్చువల్ గా. సో ఈరోజు చార్టర్ ప్లేట్ లో మనం బ్రూట్ స్టాక్ తెస్తున్నాం అంటే కాస్ట్ కూడా దానికి చాలా ఇంకర్ అవుతుంది జనరల్ గా చార్టర్ ప్లేట్ తేవాలంటే. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలంటే ఇన్ ఫ్యూచర్ వీ నీడ్ టు హ్యావ్ ఎస్టాబ్లిష్ గుడ్ బిఎంసీస్. సో చాలా మంది ప్లేయర్స్ ముందుకు వస్తున్నారండి. సో ఓన్లీ గవర్నమెంట్ సైడ్ ఐ రిక్వెస్ట్ ఈస్ దే షుడ్ సపోర్ట్ ద ప్రైవేట్ సెక్టర్ పీపుల్ ఆర్ ఎంటర్ప్రీనర్స్ and support them and give the licenses very fastly so that they can establish good BMCs here and accordingly we can supply good post larva to the farmer. So that is the only thing for the hatchery operators. So when we మనం ఎప్పుడైతే ఈ క్వాలిటీ హెల్తీ PLs మనం రైతుకి ఇస్తున్నామో డెఫినెట్లీ ప్రొడక్షన్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అనదర్ హ్యాండ్ వచ్చినప్పటికీ మన మార్కెటింగ్, సో డెఫినెట్గా మార్కెటింగ్ ప్రాసెసర్స్ కానీ బయ్యర్స్ కానీ దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. దే ఫారెన్ బయర్స్ ఇండియా తీసుకురావడానికి ఎలా అనిపిస్తుంది రాజ్ కుమార్ గారు కోవిడ్ టైంలో మార్కెటింగ్ అనేది bring the buyers in.
రాజ్ కుమార్ దిస్ గారు. సప్లై చైన్ లో ట్రేసబిలిటీ కంప్లీట్ గా మనం ఓవర్ కూడా సపోర్ట్ చేసుకుని చేస్తే మాత్రం ఇండియా ఇస్ ద నెంబర్ 1 కంట్రీ ఇన్ ద గ్లోబల్ ప్రొడక్షన్ లో మనం ఎక్కడికో రీచ్ అవుతాం. రైట్. అంటే మోహన్ రాజ్ గారు, సో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా అనిపిస్తుందండి ఈ కోవిడ్ టైంలో ఈ మార్కెటింగ్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి మెయిన్గా? ఇప్పుడు రాజ్ కుమార్ గారు చెప్పినట్టు, శివప్రసాద్ గారు చెప్పినట్టు, ఒకటి టెక్నాలజీ మన దగ్గర లేని ఏ అయితే ఉన్నాయో అవి అంటే జస్ట్ ఇంక్రీజ్ ద వర్టికల్ ప్రొడక్షన్, టెక్నాలజీ షాప్ చేయాలండి. టెక్నాలజీస్ ఆర్ అవైలబుల్ ఇన్ యూరోప్, టెక్నాలజీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఫార్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. ఆ టెక్నాలజీస్ మనం తీసుకోవాలండి. సెకండ్ థింగ్, వాళ్ళ కెపాసిటీ అంటే శివప్రసాద్ గారు చెప్పినప్పుడు ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకి కెపాసిటీస్ లేవన్నారు. లేదండి, కెపాసిటీస్ ఆర్ దేర్. అంటే మన ఇవాళ ఎగ్జిస్టింగ్ మన దగ్గర ఉన్న కెపాసిటీస్ పర్ డే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 6,000 టన్స్ హ్యాండిల్ చేయగల కెపాసిటీస్ ఉన్నాయండి. బట్ సిమెంట్ ప్రొడక్షన్ లో ఏం చేస్తున్నారంటే జస్ట్ దే ఆర్ కటిలింగ్ దేర్ ప్రొడక్షన్ కెపాసిటీస్. రైట్ మోహన్ రాజ్ గారు, ఒక్క నిమిషం. పానిక్ ఇన్ ద మార్కెట్. రైట్, కంటిన్యూ చేద్దామండి. ఒక్క నిమిషం. మనతో పాటు వినోద్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ఎక్స్పోర్ట్ అండ్ ప్రాసెసింగ్ లో బిజినెస్ ఎక్స్పర్ట్ గా ఉన్నారు ఆయన. మాస్టర్ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు. 20 ఏళ్ళుగా అగ్రి కమోడిటీస్ కంపెనీలకు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అడ్వైజర్గా కూడా వర్క్ చేశారు. నమస్తే వినోద్ రెడ్డి గారు. నమస్కారం అండి. వినోద్ రెడ్డి గారు, అసలు ఏంటంటే ఎలా ఉంది ఇప్పుడు మనం తరచూ వినేది ఎక్స్పోర్ట్ ప్రక్రియ? ప్రధానంగా రైతు పంట పండించడం కంటే కూడా దాన్ని మార్కెటింగ్ చేయడంలోనే మెయిన్గా ఆధారపడి ఉంటుంది. దానికి వచ్చే లాభ నష్టాలు కావచ్చు ఏదైనప్పటికీ కూడా. అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందండి కోవిడ్ టైంలో? కోవిడ్ టైంలో లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటేనండి, ఇట్స్ అ రేర్ సినారియో దట్ ఫర్ ది ఫస్ట్ టైం దట్ ఫార్మర్స్ ప్రిడిక్ట్ చేయలేకపోయారు ఏం జరుగుతుంది అది. సో ఆ ప్యానిక్ తో డెస్పరేట్ హార్వెస్ట్ స్టార్ట్ చేశారండి. ఆ డెస్పరేట్ హార్వెస్ట్ లో ప్రైజెస్ డ్రాప్ అవడం దాని డిస్కషన్ లో చెప్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అంటే ఎక్కువగా ఈ రేట్ల హెచ్చుతగ్గులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకండి? ఏ రీజన్ తోటి అప్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి? ప్రతి అగ్రి కమోడిటీలో ఉంటుందండి. నాట్ ఓన్లీ ఆక్వా అండి, మీరు వెజిటబుల్స్ తీసుకున్న, ఫ్రూట్స్ తీసుకున్న అన్నింటిలో ఉంటుందండి. ఇంకా ఏంటంటే ఆక్వాలో మన అడ్వాంటేజ్ ఏంటంటే హైలీ ఆర్గనైజ్డ్ మార్కెట్ అండి. డైరెక్ట్ మెటీరియల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతుంది. అన్ని ప్రాసెసింగ్ ఫ్యాక్టరీస్ ప్రైజెస్ అన్ని ట్రాన్స్పరెంట్ గా ఫార్మర్స్ కి అందించే అవకాశం ఉందండి. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే అండి, ఇప్పుడున్న క్యాలిక్యులేషన్ ప్రకారము ప్రైస్ డ్రాప్ అయ్యడానికి స్కోపే లేదండి. ఓన్లీ డెస్పరేట్ ఫార్మర్ హార్వెస్ట్ చేయడం వల్ల చాలా మంది ఫార్మర్స్ రిక్వెస్ట్ చేశాను, మీరు హార్వెస్ట్ చేయకండి. మీకు చిన్న స్టాటిస్టిక్స్ చెప్తానండి. హలో, చెప్పండి వినోద్ రెడ్డి, వినిపిస్తోంది. 2019 లో టోటల్ ప్రొడక్షన్ 8 lakh మెట్రిక్ టన్స్ ఇండియాలో. అదే 2020కి వచ్చేసరికి 6.5 మెట్రిక్ టన్స్ అండి, లాక్ మెట్రిక్ టన్స్ అండి. ఈసారి ప్రొజెక్షన్ ఏంటంటే 2021 లో ఇట్ విల్ బి లెసర్ దాన్ దట్, 6 lakhs నుంచి తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నానండి మెట్రిక్ టన్స్. ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు డిమాండ్ లేకుండా ఉండడానికి స్కోపే లేదండి. రెండో విషయం ఏంటంటే మనం యూఎస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అది మనం ఈ మేజర్ మార్కెట్. ఇప్పుడు ఈక్వెడార్, వియత్నాం, ఇండోనేషియా మళ్ళీ కంపీట్ చేస్తూ మన మార్కెట్ షేర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయండి. మూడో విషయం ఏంటంటే డొమెస్టిక్ మార్కెట్ అండి, ఇంతవరకు మనం క్యాప్చర్ చేయలేదు. ఎలాగైతే పౌల్ట్రీ ఆల్రెడీ డొమెస్టిక్ మార్కెట్ లో లీడింగ్ లో ఉందో, అలాగే స్ట్రింప్ కన్సంప్షన్ చాలా తక్కువ ఉందండి ఇండియా లెవెల్లో. సో ఆ ఇంటర్వెన్షన్ మనం ఎక్స్పోర్టర్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్, డిమాండ్ 2.5 times పెరుగుతుంది ఇప్పుడున్న ప్రొడక్షన్ కంపేర్ చేసుకోండి. సో ఏ అగ్రి కమోడిటీ కానీ డిమాండ్ సప్లై బేసిస్ మీద ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయండి. డిమాండ్ ఉన్నప్పుడు ప్రైస్ తగ్గడానికి స్కోపే లేదు. అంటే ఓవరాల్ గా ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చెప్పాలని వినోద్ కుమార్ గారు, ఫార్మర్స్ కి ఎక్స్పోర్ట్స్ తరపున మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? డెస్పరేట్ హార్వెస్ట్ చేయకండి, ప్రైజెస్ బాగానే ఉంటాయి, తగ్గవు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రొడక్షన్ తక్కువ ఉంది, మెటీరియల్ అవైలబిలిటీ లేదు. అంటే చిన్న రైతులకి సాధ్యమే అంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెద్ద రైతులకి అంటే వాళ్ళు వెయిట్ చేయగలిగే శక్తి ఉంటుంది, వీళ్ళు ఆల్రెడీ అప్పులు చేసి తీసుకొచ్చి చిన్న చిన్న రైతులు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు రేటు వచ్చే వరకు కూడా వాళ్ళని చేయడం అనేది సాధ్యమయ్యే పని అంటారా? దానికి అప్పులకి సంబంధం లేదండి. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు మనము ప్రొడక్షన్ చేయగలుగుతామో అంత పెద్ద కౌంట్ వస్తుంది. పెద్ద కౌంట్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రైస్ వస్తుంది. ఈ రోజు కూడా 40 count, 30 count, 50 count తీసిన ఫార్మర్స్ కి మంచి ప్రైస్ వచ్చిందండి. రైట్, అంటే కోవిడ్ టైంలో కూడా భయపడాల్సిన పని లేదంటారు ఈ ఎక్స్పోర్ట్ విషయంలో. రూపీస్ మీద 100 count తీసుకుంటున్నారు. 180 rupees కొనడం అనేది ఏ ప్రాసెసర్ కి ఇష్టం లేదండి. ఎందుకంటే
మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పోర్టర్స్ ఇంటిగ్రేటెడ్ కంపెనీస్ అండి. అంటే ప్రతి కంపెనీకి ఫీడ్ ప్లాంట్ ఉంటుంది, ప్రాసెసింగ్ ఉంటుంది, ఫార్మ్స్ ఉన్నాయి, ఓన్ హ్యాచరీస్ కూడా ఉన్నాయండి. సో ఏ కంపెనీ కూడా ప్రైస్ తగ్గాలని అనుకోదండి. అంటే అలా ఇప్పుడు షార్ట్ టర్మ్ లో బెనిఫిట్ చూసుకున్నా లాంగ్ టర్మ్ లో ఇండస్ట్రీ సస్టైన్ కాదని అందరికీ క్లారిటీ ఉంది. ఈ 4 డివిజన్స్ నేను 4 పిల్లర్స్ అంటానండి. హ్యాచరీ, ఫీడ్ ప్లాంట్, ఫార్మింగ్ అండ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్. ఈ 4 ఏంటంటే 4 పిల్లర్స్ అండి ఇండస్ట్రీకి. అవి ఇంటిగ్రేటెడ్, ఇంటర్ రిలేటెడ్, ఇంటర్లింక్డ్ అండి. ఈ 4 డెఫినెట్ గా ఒకదాని మీద ఒక డిపెండ్ అయినాయి కాబట్టి ఏ డివిజన్ ని నెగ్లెక్ట్ చేసడానికి అవకాశం లేదండి. రైట్ అండి, థ్యాంక్ యూ వినోద్ రెడ్డి గారు మాతో జాయిన్ అయినందుకు. ఫైనల్గా మోహన్ రాజు గారు మీరు ఏం చెప్తారు? ఇన్ని పథకాలని చెప్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి, అవి రైతులకు అందాలంటే ఎలా ముందుకు వెళ్ళాలంటారు? ఓవరాల్గా మీరు రైతులకు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అదే సార్, అంటే ఇప్పుడు ఏ అయితే పథకాలు పెడుతున్నారో సార్, ఆ పాలసీ మేకర్స్ ఈ స్టేక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేయకుండా ఆ పథకాలు పెడతారండి. అది ఇందాక చెప్పాను కదా మీకు, ఎంపైడ్ అది 2 lakhs అంటే 20 lakhs అయ్యి పథకం 2 lakhs పెట్టి అది తీసుకోమంటే ఎవరు తీసుకోరండి. నోబడి విల్ యూటిలైజ్. అట్లాగే ఏదైతే ఎక్వాకల్చర్ కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయో, ఏదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేదా ఎంపైడా కానీ, లేదా ఎన్ఎఫ్డిబి కానీ, అవి జనరల్ గా ఫార్మర్ కు ఉపయోగపడేటట్టుగా స్కీమ్స్ డిజైన్ చేయరండి. జస్ట్ ఐ వాష్ మాట అది. ఇక్కడ యాక్చువల్లీ ఎన్ఎఫ్డిబి మనం అడిగినప్పుడు కూడా ఎన్డిడిబి లాగా అడిగామండి. దానికి ఇనిషియల్ గా ఒప్పుకున్నారు, తర్వాత ఏమో ఎన్ఎఫ్డిబి డిఫరెంట్, అదేదో ఒక వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిషరీస్ మినిస్టర్ చైర్మన్ అలా పెట్టుకున్నారు అనుకోండి. ఇసిన అవుట్పుట్ ఎగ్జాక్ట్లీ ఇదండి. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అంటే రిగార్డింగ్ ప్రైస్, ఇప్పుడు వినోద్ రెడ్డి గారు చెప్పినట్టు, ఇంకేదంటే ఇంపోర్ట్ కంట్రీస్ ప్రైస్ ఏం తగ్గించలేదండి. అట్లాగే ఇక్కడ ఎక్స్పోర్టర్ కానీ, ఎక్స్పోర్టర్ ఏజెంట్ కానీ, లేకపోతే ఎక్స్పోర్టర్ మిడిల్ మ్యాన్ కానీ, వీడు ప్యానిక్ చేస్తేనే రైతు ప్యానికే హార్వెస్ట్ చేస్తాడండి. నాకు వినోద్ రెడ్డి గారు కోట్ చేసినట్టు, ఇవాళ నేను పట్టిన దానికి 1 week తర్వాత నేను పడితే నా కౌంట్ లో నాకు అట్లీస్ట్ వాల్యూము పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుందండి కౌంట్ కి. అటువంటి రైతు ఎంత కంగారు పడి పెడతాడండి? అంటే ప్యానిక్, అంటే ఇలా కోవిడ్ వచ్చేస్తుంది, మేము ఫర్దర్ గా కొంటలేదు అంటే. ఇందాక మీకు చెప్పాను కదండి, ఇప్పుడు సపోజ్ టాప్ 5-6 ప్లేయర్స్ ఉన్నారు, లైక్ దేవి ఫిషరీ, దేవి సీ ఫుడ్స్, నెక్కెంటి, అట్లాగా. వాళ్ళు ఎవ్రీడే 200 tons ప్రాసెసింగ్ కెపాసిటీ అండి. ప్యానిక్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్లీ 50 tons కొంటారండి. విత్ ఇన్ 3-4 days అక్యుములేట్ అవుతుంది, ఆటోమేటిక్ రైతు ప్యానిక్ లోకి వెళ్ళిపోతాడండి. అంటే నేననేది అక్కడ దే షుడ్ బి ప్రాపర్ విజిలెన్స్ ఆర్ కంట్రోల్. అంటే జనరల్ విజిలెన్స్ అంటే మేము పోలీసింగ్ చేయమని కాదండి, గైడ్ ద సెక్టర్. ఇప్పుడు అది గైడ్ చేస్తే కనుక ఈ ప్రైసెస్ ఇది ఉండదండి. ఏం చేద్దంటే ఇవాళ కూడా నేను రైతులు చెప్పేది మీ టీవీ ద్వారా, ఇంకేదంటే ప్రైజెస్ డెఫినెట్ గా ఇంటర్నేషనల్ ప్రైసెస్ అన్ని స్టేబుల్ గా ఉన్నాయి, బాగున్నాయి. కాకపోతే ఎక్కడ మనల్ని ప్యానిక్ లోకి తీసుకెళ్లి మనతో ప్యానిక్ హార్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రైసెస్ తగ్గుతున్నాయి. రెండోది, సాధ్యమైనంత వరకు మిడిల్ మ్యాన్ మీద డిపెండ్ అవ్వకుండా ఎక్స్పోర్టర్ టైఅప్ పెట్టుకోవాలి. అది ఇక్కడ ఏమవుతుందంటే బిగ్ ఎక్స్పోర్టర్, ఇప్పుడు టాటా రిలయన్స్ ను ఒక కన్జ్యూమర్ వెళ్ళి అడగలేడు. సేమ్ ఇక్కడ కూడా అలాగే అయిందండి. వాడేమో 1500 crores టర్న్ ఓవర్, ఇక్కడ రైతు ఏమో అతను 10 లక్షలు 20 లక్షల రూపాయలు, ఇతను వెళ్ళి ఎలాగే అప్రోచ్ అవుతాడండి? అంచేది మిడిల్ మ్యాన్ మీద డిపెండ్ అవుతున్నాడు. దీనికి రీజన్ కూడా ఇంకొకటి ఏంటంటేనండి, మాకు నీడ్ బేస్డ్ ఫైనాన్స్ లేదండి ఈ సెక్టర్ లో. అంటే ఇవాళ నేను ఒక హెక్టారు ఫామ్ డెవలప్ చేయాలంటే 15 లక్షల రూపాయలు నా క్యాపెక్స్ అవుతుందండి. నా రికరింగ్ కాస్ట్ ఒక 25 lakhs అవుతుంది. అంటే ఒక హెక్టారు నేను చేసి పంట పండించాలంటే అప్రాక్సిమేట్ 40 lakhs. అంటే నాకు దాని నుంచి 12 టన్నులు ప్రొడక్షన్ వస్తుందండి. అంటే అప్రాక్సిమేట్ గా 3 to 5 lakhs పర్ టన్ను ఫార్మర్ గా నేను ఇన్వెస్ట్ చేయాలండి. నేను అంత ఇన్వెస్ట్ చేయలేక ఏం చేస్తున్నాను, మిడిల్ మ్యాన్ డిపెండ్ అవుతున్నానండి. నా ఫీడ్ సప్లైర్ మీద కానీ, లేదా నా ఎక్స్పోర్టర్ దగ్గర అప్పు తెచ్చుకోవడం కానీ, లేదా ఇంకోటి చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదర్ ఫౌండేషన్, ఇప్పుడు మన శివప్రసాద్ గారి ఫౌండేషన్ కానీ, ఇటువంటి వాళ్ళు ఏంటంటే దే హావ్ టు మెంటర్ ఇట్. ఇవాళ తెలుగు అతను ఉన్నాడండి, నాబార్డ్ చైర్మన్ తెలుగు అతను ఉన్నాడు. ఆయన్ని ఒకసారి రమ్మని, ఈ సెక్టార్ నీడ్ బేస్డ్ ఫైనాన్స్ ఉంది. ఇంకేదంటే పర్టికులర్ కృష్ణా వెస్ట్ ఈస్ట్ మోర్ దెన్ 60% ఆఫ్ ఇండియన్ ప్రొడక్షన్ ఈ 3 జిల్లాల్లో వస్తుందండి.
ఆ 3 జిల్లాలు ఒకసారి ఆయన విజిట్ చేయమన్నాం అనుకోండి, నీట్ బేస్డ్ ఫైనాన్స్ చేయొచ్చు. ఇవాళ శివప్రసాద్ గారు ఇల్లు కట్టుకుంటానంటే 15 కోట్లు ఇస్తారండి. డెఫినెట్ కానీ గా శివప్రసాద్ గారు ఎక్వాకల్చర్ చేస్తానంటే 15 లక్షలు ఇవ్వరండి. రైట్ అంటే ఆ సిచ్యువేషన్ ఉందండి ఇక్కడ. రైట్ మోహన్ రాజు గారు, మనకి దాన్ని- సమయం చాలా తక్కువ ఉంది. ఎస్, సమయం చాలా తక్కువ ఉంది. చాలా పెద్ద సబ్జెక్ట్. డెఫినెట్ గా మరోసారి అదే ఇంటరాక్ట్ సార్. అవుదాం. అంటే సెకండ్ థింగ్ అదే సార్. రెండోది ఏంటంటే ఫీడ్ సార్. ఫీడ్ కి ఆల్టర్నేటివ్స్ చూసుకుని ఫీడ్ ప్రైస్ ఇంకేదంటే నేను ఇందాక చెప్పాను, ఇతనికి మన సోయా ఫార్మర్ కి గిట్టుబాటు అవడాలేదని లాస్ట్ 10 years నుంచి సోయా ఫార్మర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయలేదండి. లాస్ట్ 10 years నుంచి స్టాగ్నేటెడ్ ప్రొడక్షన్ 1 crore tons పండిస్తున్నారు. 10% ఇయర్ ఆర్ దేర్. ఓన్లీ లాస్ట్ ఇయర్ ఒకటే 20 lakh tons వచ్చిందండి బికాస్ ఆఫ్ హెవీ రెయిన్స్. రైట్ అండి మోహన్ రాజు గారు. వీళ్ళు మన వాళ్ళు ఇక్కడ కొనకపోతే అదేమో ఎక్స్పోర్ట్ చేయవలసి వచ్చింది వాళ్ళు. రైట్ అంటే నేననేది ఇటువంటి ప్రైస్ తగ్గకపోతే అంటే జస్ట్ షోయింగ్ ఇప్పుడు ఏదో కోవిడ్ వచ్చిందని ప్రైస్ పెంచేసి లేకపోతే సోయా దొరకటం లేదని ప్రైస్ పెంచేస్తే రైతు ఏమైపోతాడండి? ఎస్, అంటే ఖచ్చితంగా ఇవి ఖచ్చితంగా దీని కంపల్సరీగా గురించి మేము- మరోసారి డెఫినెట్ గా చాలా వివరంగా వెళ్దాం మోహన్ రాజు గారు. మనకి సమయం చాలా తక్కువ ఉంది. థ్యాంక్ యూ మోహన్ రాజు గారు, థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, వినోద్ రెడ్డి గారు, అలాగే శివప్రసాద్ గారు, శివరాజన్ గారు లైవ్ డిబేట్లో మాతో జాయిన్ అయినందుకు. ఇది వేళ ఈ చర్చ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.